మన సంప్రదాయంలో సంక్రాంతి అయినా ఉగాది అయినా ఏ పండగలకైనా చేసే పిండి వంటల్లో తప్పకుండా సున్నుండలు ఉంటాయి కదా. వీటిని చేసే ప్రత్యేకమైన పాతకాలం పద్ధతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రుచి కూడా అమృతంలా ఉంటాయి. అటువంటి సున్నుండల్ని ఎంతో ఆరోగ్యవంతంగా సజ్జలు కలిపి చేస్తే రక్తం పట్టడానికి, ఎముకలు బలంగా అవ్వడానికి, రక్తనాళాల్లో పూడికలు రాకుండా ఉండడానికి, ఇందులో ఐరన్, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కడుపులో మంట, కడుపుకు సంబంధించిన సమస్యలు పోవడానికి, షుగర్ ఉన్న వాళ్ళకి పెరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అవి ఎలా చేయాలంటే, హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాగ్స్. స్టవ్ మీద మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఐరన్ది పెట్టాను. ఇది వేడి సమంగా ఉండేలా చేస్తుంది. వేడెక్కాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మినుములు 1 కప్పు వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇవి వేగాయో లేదో పైకి అంతగా తెలియదు కాబట్టి నిదానంగా ఒక 20 నిమిషాలు వేయిస్తూ ఉంటే మంచి వాసన వస్తాయి. అప్పుడు కొన్ని గింజలు తీసుకుని చితగ్గొట్టి లోపల బద్ద రంగు మారితే వేగాయని అర్థం. వేగకుండా తీసేస్తే రుచి బాగోదు, పంటికి తినేటప్పుడు జిగురులాగా అంటుకుంటాయి. వీటిని తీసి పక్కన పెట్టి ఇదే ప్యాన్లో 1/2 కప్పు దాకా సజ్జలు వేసుకోవాలి. సజ్జలు వాడుకోవడానికి తెచ్చుకున్నప్పుడు 2-3 కేజీలు 2 గంటలు నీళ్లలో నానబెట్టి గాలించి వడపోసుకొని ఎండలో 4-5 గంటలు ఆరనివ్వాలి. వాటిని స్టోర్ చేసుకుని ఇలా వంటల్లో వాడుకోవాలి. నానబెట్టుకుని పెట్టుకోవడం కుదరకపోతే డైరెక్ట్గా రాళ్ళు అవి లేకుండా బాగు చేసుకుని వాడుకోవచ్చు. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి 10-15 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి కాస్త రంగు మారుతాయి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం, 2 టేబుల్ స్పూన్స్ వేపిన శనగపప్పు అంటే పొట్నాల పప్పు అంటారు కదా, అది వేసి కాస్త వేయిస్తే చాలు. మనం మినుములు పొట్టుతో వేసాం కదా, సున్నుండలు బాగా నలుపు రంగులో వస్తాయి. ఇలా వీటిని కలపడం వల్ల కాస్త తెలుపు రంగు వచ్చి పిల్లలు ఇష్టంగా తింటారు. రుచి కూడా మరింత బాగుంటుంది. పంటికి కూడా అంటుకోవు. ఇవి కూడా వేగిన తర్వాత తీసేసి అన్నీ చల్లారనివ్వాలి. ఇవి గాలికి బాగా చల్లారనివ్వాలి, లేదంటే వేడికి కాస్త కింద చెమ్మొస్తాయి. ఇవి చల్లారిన తర్వాత తడి లేని మిక్సీ జార్లోకి సగం సగం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసిన పిండి మిల్లు పట్టించిన పిండిలాగా బాగా మెత్తగా గ్రైండ్ అవ్వదు, కాస్త మొరుంగానే ఉంటుంది. బాగా మెత్తగా కావాలంటే జల్లించుకుని మిగిలిన దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. అలానే మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. సున్నుండల్లో నెయ్యి మరీ ఎక్కువ పట్టకుండా ఉండాలంటే బెల్లం బాగా జిగురుగా ఉన్నది తీసుకోవాలి. ఇలా దిమ్మలుగా దొరికే బెల్లం బాగా జిగురు ఎక్కువ ఉంటుంది. అదే చిన్న పలకలుగా ముక్కలు అమ్ముతారు కదా, వాటికి జిగురు తక్కువ ఉంటుంది. మనం మినుములు సజ్జలు కలిపి 1.5 కప్పు తీసుకున్నాం కదా, బెల్లం కూడా సమంగా 1.5 కప్పు కోరి వేసుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1/4 కప్పు కూడా వేసుకోవచ్చు. బెల్లం మొత్తం పిండిలో బాగా కలుపుకోవాలి. అప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఒకటే స్పీడ్లో పెట్టకుండా పల్స్లో ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేస్తే బెల్లం ముద్ద కట్టకుండా ఉంటుంది. అలానే మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకేసారి సున్నుండలు చుట్టేయకుండా ఎంత కావాలో అంత పిండి తీసుకొని మిగిలిన పిండిని తడిలేని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చుట్టుకోవచ్చు. నేను ఇప్పుడు సగం పిండి తీసుకుంటున్నాను. దానికి సరిపడినంత నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి. అవకాశం ఉంటే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది. వేడి చేసిన నెయ్యిని పిండి మధ్యలో గుంటలా చేసి కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి. ఇవి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలలైనా ఉంటాయి. అంతేనండి, చాలా హెల్దీ టేస్టీ సజ్జ సున్నుండలు చాలా చాలా బాగున్నాయి కదా. నచ్చాయా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.